నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో ఎవరి నుంచి అంటే శుభ అనమాట. సో అతని రిక్వెస్ట్ ఏంటంటే, అన్న నాకు ఏ ఫోన్ కొనుక్కోవాలో అర్థమైతే ఎంత జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ కొనుక్కోవాలో అర్థమైతే లేదు. ర్యామ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ని అండ్ ఎంత జీబీ ర్యామ్ ఉంటే నా వర్క్స్ అయితే గేమింగ్కి ఎడిటింగ్కి ఎంత జీబీ ర్యామ్ ఉంటే బెనిఫిట్ అయితే అనేసి అడిగిండు. సో అతని కోసం ఈ వీడియో ఇస్తామన్నమాట. మీకు రిక్వెస్ట్ ఏంటంటే, నా నుంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ని అయితేనేమో పేజ్ లైక్ చేయండి. అండ్ టాపిక్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యామ్ అంటే, సో ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అన్నమాట. సో ఎలా పనిచేస్తుంది ర్యామ్? సో ఫస్ట్ ప్రాసెసర్ ఉంటుంది కదా, ప్రాసెసర్ ర్యామ్కి సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ లేక ర్యామ్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా స్టోరేజ్కి వెళ్తుంది. అంటే రోమ్ అంటే మీకు ఎస్డి కార్డు లేకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, దానికి యాక్సెస్ చేసి ర్యామ్లో కొంచెం పెట్టుకొని ప్రాసెసర్కి ఇస్తుంది. సో ఇట్లా మనకి డిస్ప్లే కానీ మ్యూజిక్ కానీ ఏమైనా ప్లే అవుతాయి ర్యామ్ నుంచి. సో అది బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో కమింగ్ టు ఇవి స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి అయితేనేమో, ఇప్పుడు 2GB ర్యామ్ వేరియంట్ ఫోన్ ఉంది. సో 2GB ర్యామ్ వేరియంట్ ఫోన్లో ఓఎస్ అంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతుందో మీకు 500 నుంచి 800 మధ్యలో అది సగం తీసేసుకుంటుంది. అంత 500 మధ్యలో ర్యామ్ అదే తీసేసుకుంటుంది. సో మిగిలిందంతా మీకు దగ్గర 1GB ర్యామ్ మీకు వస్తుంది. సో దీంట్లో మీరు ఏం చేస్తారు, బేసిక్గా సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తారు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇంకా వేరే వేరే యాప్స్. తర్వాత పేమెంట్కి వస్తారు కదా, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే అండ్ ఇంకా భీమ్ యాప్. ఇవి యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసినాక మీకు ఎంత మిగులుతుంది మా అంటే 800 ఉండే కదా ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంది, మీకు 1.4 కానీ 1.2 కానీ వస్తుంది. మళ్ళీ మీరు వేరే యాప్స్ కూడా ఉంటాయి, జీమెయిల్ అండ్ ఒకవేళ మీరు జియో వాడితే ఇట్లా జియోకి సంబంధించిన యాప్స్, ఎయిర్టెల్కి సంబంధించిన యాప్స్, వివో ఐడియా, వోడాఫోన్కి సంబంధించిన యాప్స్ సపరేట్ ఉంటే అవి 1.5 దాకా వెళ్ళిపోతాయి. సో ఓవరాల్గా మీకు మిగిలేదు ఎంత, 400 లేకపోతే 200 MB మిగులుతుంది అడిషనల్గా యూజ్ చేసుకోవడానికి, ఫ్రీ స్టోరేజ్. సో ఒకవేళ మీరు 2GB ర్యామ్ వేరియంట్ ఫోన్ తీసుకుంటే అది జస్ట్ సోషల్ మీడియా కోసమే క్రియేట్ చేసిర్రు అనమాట. సో ఎవరైతే మన ఫ్యామిలీలు ఉంటారు చూడండి, మన ఫాదర్కి, మదర్కి, పెద్దనాన్న వాళ్ళకి 2GB ర్యామ్ వేరియంట్ ఫోన్ బెస్ట్ సూటబుల్ అనమాట. ప్లస్ ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది, 6000 రూపీస్ 5000 రూపీస్లో మీకు లోకల్గా కానీ ఆన్లైన్లో కానీ దొరికిపోతుంది. సో అది అడ్వాంటేజ్ అనమాట 2GB ర్యామ్కి. సో దీంట్లో 2GB ర్యామ్ వేరియంట్లో మీరు గేమ్స్ ఆడలేరు. ఆబ్వియస్గా కొందరు ఆడతారు, చిన్న గేమ్స్ ఆడొచ్చు, కానీ హై లెవెల్ గేమ్స్ అయితే ఆడలేరు. తర్వాత 4GB ర్యామ్కి వెళ్తాం. సో 3GB ర్యామ్ అయితే స్కిప్ చేసినా అది అటు ఇటుగా అక్కడ ఉంటుంది కాబట్టి 3GB ర్యామ్ని ఇంక్లూడ్ చేస్తారు. 4GB ర్యామ్కి వచ్చేసరికి అయితేనేమో 2GB ర్యామ్లో ఉన్న పనులను కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చు. అడిషనల్గా ఏంటంటే మీకు కొంచెం అడిషనల్ 2GB ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి కొన్ని గేమ్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీ, ఫౌజీ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ, కొన్ని గేమ్స్ మంచి గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవచ్చు. ర్యామ్ స్టోరేజ్ అనేది కూడా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కొంచెం మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో 4GB ర్యామ్ అయితే డీసెంట్గా అంటే ఇది ఎవరికి, సో 4GB ర్యామ్ వేరంటే ఇది ఎవరికి అంటే టీనేజర్స్కి అండ్ బేసిక్గా నార్మల్గా నాకు వర్క్ అంటే ఆఫీస్ పర్పస్ ఉంటుంది కదా, నాకు మంచి ఫోన్ ఉండాలా, రెస్పాన్స్ ఉండాలా, అట్లాంటి వాళ్ళకి 4GB ర్యామ్ వేరియంట్ మస్తు సరిపోతుంది, పెద్ద ఫరకేం ఉండదు. బేసిక్గా ఏమంటే పనిచేసే వాళ్ళకి 4GB ర్యామ్ సరిపోతుంది. పనిచేసే వాళ్ళకి, టీనేజర్స్కి ఎవరైతే కాలేజెస్కి వెళ్తుంటారో వాళ్ళకి 4GB ర్యామ్ ఇనఫ్. తర్వాత వచ్చేసరికి అయితేనేమో ఏమంటారు కంటిన్యూస్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి 6GB ర్యామ్ అనమాట. సో 4GB ర్యామ్ 2GB ర్యామ్ చేసే పనులు లోడ్ చేస్తారు. కానీ దీంట్లో మేజర్ బెనిఫిట్ ఏంటంటే 6GB ర్యామ్లో మీరు రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు మంచిగా. అంటే బేసిక్ రికార్డింగ్ అండ్ బేసిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా మీరు 4GBలో కూడా చేసుకోవచ్చు, కానీ దీంట్లో 6GB ర్యామ్ ఇచ్చే పర్ఫార్మెన్స్ 4GBలో ఇంకా తక్కువ వస్తుంది అనమాట. సో 6GBలో మీకు ఎక్కువ వస్తుంది. అండ్ బేసిక్గా మీరు ఏదైనా రికార్డ్ చేసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలంటే ఇట్లా రికార్డ్ అండ్ ఎడిటింగ్, మళ్ళీ మర్చిపోయి రికార్డ్ అండ్ ఎడిటింగ్ చేసి ఫేస్బుక్, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనుకుంటే ఇట్లా మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది ఎవరికి అంటే ఇట్లా చాలామంది ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి
మంచి ఆప్షన్. అండ్ సాఫ్ట్వేర్స్ యాప్స్ ఎక్కువ ఇన్స్టాల్ చేసి మల్టిపుల్ యాప్స్ యూజ్ చేస్తారు వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఫైనల్గా 8GB వచ్చేసరికి అయితేనేమో ఇది 8GB ర్యామ్ వేరియంట్ ఫోన్కి వచ్చేసరికి అయితే ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. అంటే పర్ఫార్మెన్స్ అనొచ్చా లేకపోతే ఎక్స్ట్రీమ్గా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే 24 గంటలు పబ్జీ, ఫార్ట్నైట్ అలవాటు అయిపోయింది. పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్జీ ఈ గేమ్స్ అని కూడా 24 గంటలు ఆడుతూనే ఉంటారు, ఎడిటింగ్ చేస్తూనే ఉంటారు, వీడియో రికార్డింగ్ చేస్తుంటారు, అండ్ ఫొటోస్ ఎడిటింగ్ చేస్తుంటారు. యాప్స్ చాలా హెవీగా యూజ్ చేస్తారు. ఒకటేసారి 150-200 యాప్లు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి 8GB నేను రికమెండ్ చేస్తున్నా. కానీ ఎక్స్ట్రీమ్గా యూజ్ చేసే వాళ్ళు వీళ్ళు. సో బేసిక్గా నా ఒపీనియన్ ఏంటి అంటే ఒకటే విషయం, యావరేజ్ యూజ్ చేసే వాళ్ళు అయితే నా ఒపీనియన్లో 4GB ర్యామ్ తీసుకోండి సరిపోతుంది. ఆబ్వియస్గా 12-13 వేలలో కూడా స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది. 6GB అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయో అవి ఫోన్లోనే ఎడిటింగ్ చేసే వాళ్ళకి అవి సూటబుల్ అయితే, అండ్ ఫోన్లో రికార్డింగ్ చేసుకొని ఎడిటింగ్ చేసే వాళ్ళకి సూటబుల్ అయితే వాళ్ళకి బెనిఫిట్. తర్వాత 12GB ర్యామ్ వేరియంట్స్ ఉంది కానీ అది మళ్ళీ చాలా హైప్ అయిపోతుంది. అది ఫ్లాగ్షిప్ ఫోన్స్కి అయిపోతే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది పర్చేస్ చేసుకోవాలి. అందుకోసం దాని గురించి కూడా ఏం చెప్తలేను. సో అదైతే ఇంకా హెవీగా అయిపోతుంది. దాంట్లో అయితే డైరెక్ట్ మీరు హెవీ లోడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, ఏ ఇష్యూ కూడా రాదు. సో బేసిక్గా ఈ వీడియోలో అయితే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఎంత ర్యామ్ యూజ్ చేస్తే మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది అనేసి. సో అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది, బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ ఎక్కడ పెడుతుందో ఫేస్బుక్ ఏదైనా పేజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి.